హాయ్ అండి. మీకు కంకిపాడుకి అతి దగ్గరలో ఉన్న ప్రొద్దుటూరులో 2 హౌసెస్, ఒకటి ఈస్ట్ ఫేసింగ్, రెండోది వెస్ట్ ఫేసింగ్, 2 హౌసెస్ అనేవి సేల్స్కున్నాయి. ఆ హౌసెస్కి ఎలా వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా క్లియర్గా చూపిస్తాం. మీరు కూడా అలా వచ్చి ఆ హౌసెస్ చూసుకుని మీకు రేటు నచ్చితే వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం మనం చూసేది ఏంటంటే బందర్ రోడ్డు. ఇది కంకిపాడు దాటాం. కంకిపాడు దాటిన వెంటనే ఇమీడియట్గా మీరు ఇక్కడ గమనించవచ్చు, టోల్ ప్లాజా ఉంది. కంకిపాడు టోల్ ప్లాజా, లేదంటే దావులూరు టోల్ ప్లాజా అంటారు దీన్ని. ఇప్పుడు కంకిపాడు నుంచి మనం ఉయ్యూరు వెళ్ళే సైడ్ కాబట్టి ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. టోల్ గేట్కి ముందే ఇక్కడ యూటర్న్ ఉంది కదండి, ఈ యూటర్న్ తీసుకోవాలి. మీరు యూటర్న్ తిరిగిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది. అయితే ఉయ్యూరు నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే టోల్ ప్లాజా దాటిన వెంటనే, కంకిపాడు నుంచి వచ్చేవారేమో యూటర్న్ తీసుకోవాలి. ఉయ్యూరు నుంచి వచ్చేవాళ్ళు స్ట్రైట్గా ఇంకెక్కడ ఆకుండా వచ్చేస్తే మీకు ఫస్ట్ లెఫ్ట్కి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ రోడ్డు ఉంటుంది, లెఫ్ట్కి రోడ్డు ఉంటుంది. ఇంకా ఫస్ట్ లెఫ్ట్ కాంపౌండ్ వాల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ వ్యాన్ ఆగింది కదండి, వ్యాన్ ముందే ఎగ్జాక్ట్గా మీరు చూడండి, ఇక్కడ గ్రిల్స్ పెట్టి కాంపౌండ్ వాల్ అని చూడండి చాలా క్లియర్గా. ఆ కాంపౌండ్ వాల్ పక్క రోడ్లోకి మీరు ఎంటర్ అయిపోవాలి. ఎంటర్ అయిపోతే మీకు ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.3 km, కిలోమీటర్ మీద 300 మీటర్లు ఉంటుంది అంతే రోడ్డు. ఇదే రోడ్డు రైట్ సైడ్ చూడండి, రీసెంట్గా మీకు విల్లాస్ అవి కూడా కడుతున్నారు ఈ రోడ్లో. ఇది ఏంటంటే ప్రొద్దుటూరు వెళ్ళే రోడ్లు 2 ఉంటాయి. అంటే మీకు కంకిపాడు నుంచి వచ్చేటప్పుడు ఇమీడియట్గా ఒక రోడ్డు ఉంటుంది, లేదంటే ఇలా యూటర్న్ తీసుకుని ఇలాగ కాంపౌండ్ వాల్ నుంచి పక్క నుంచి అయినా మీరు ప్రొద్దుటూరు ఊర్లోకి వెళ్ళిపోవచ్చు. అయితే నేను కంకిపాడు నుంచి వచ్చే ఫస్ట్ రోడ్డు అన్నాను కదండి, అదేంటంటే మీరు ప్రొద్దుటూరు ఊర్లోకి వెళ్ళి లాస్ట్లో ఉంటాయి ఈ హౌసెస్. లాస్ట్లో వెంచర్స్ ఉంటాయి, కొన్ని వెంచర్స్. ఆ వెంచర్స్ దగ్గర ఈ హౌసెస్ ఉంటాయి. అదే ఈ రూట్లో వెళ్ళారు అనుకోండి, ఏది టోల్ ప్లాజా నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్కి ఈ రూట్లో ఏదైతే ఉందో ఈ రూట్లో వెళ్తే ఫస్ట్ హౌసెస్ తగులుతాయి. హౌసెస్ దాటిన వెంటనే మీకు ఊరు అనేది కనపడుతుంది. ఎగ్జాక్ట్గా మీకు రూట్ మ్యాప్ చూపిస్తున్నామండి, ఇదే రూట్ మ్యాప్. మీరు యాజ్ ఇట్ ఈస్గా అసలు లొకేషన్ కూడా పెట్టుకోకర్లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఈ రూట్ మ్యాప్, ఈ వీడియోలో చెప్పే రూట్ మ్యాప్ ఫాలో అయ్యారంటే మీరు ఆ హౌసెస్ దగ్గరికి రీచ్ అయిపోవచ్చు. 1% కూడా మీరు ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇది ప్రస్తుతం అయితే రోడ్ బాగోదు. ఆ కంకిపాడు నుంచి వచ్చే ఫస్ట్ రోడ్ అయితే చాలా బాగుంటుంది, అటైనా వెళ్ళొచ్చు మీరు. కాకపోతే ఈ రోడ్డు బాగోపోయినప్పటికీ ఇది దగ్గర దారి, మీకు టోల్ ప్లాజా నుంచి దగ్గర దారి. పైగా ఇది అతి తొందరలో ఈ రోడ్డు కూడా మనకి శాంక్షన్ అయింది. ఈ రోడ్డు కూడా చక్కటి తారు రోడ్డు పడుతుంది అతి తొందరలో. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ రోడ్లోనే మీకు పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించిన ఓపెన్ ప్లాటింగ్ వెంచర్స్ ఉంటాయి. అప్పుడే మీకు అక్కడ గజం 20,000 జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, దీంట్లో రీసేల్ జరుగుతుంది. స్క్వేర్ యార్డు 20,000కి, గజం 20,000కి రీసేల్ జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ కొన్ని హౌసెస్ కనపడుతున్నాయి. టెంపుల్ చూడండి, ఇక్కడ టెంపుల్ హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా వెంచర్స్ ఉంటాయి. సిటీ వెంచర్ అని, హనుమాన్ వెంచర్ అని ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా రీసేల్ 20,000 తక్కువ జరగట్లే. ఆల్రెడీ హౌసెస్ కట్టేస్తున్నారు చూడండి. ఇక్కడ 20,000 రీసేల్ జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు చూడొచ్చు, సన్సిరీ వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ కూడా మీకు 18,000 నుండి 20,000 వరకు రీసేల్ అనేది జరుగుతుంది. చూడండి, ఇవన్నీ ఏంటంటే ఎక్సలెంట్గా డెవలప్ చేసిన వెంచర్లు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వెంచర్లు అన్నీ కూడా ఈ రోడ్లోనే ఉంటాయి. కొద్దిగా రోడ్డు బాగోదు, డొంక రోడ్డు టైప్ ఉంటుంది. రెడ్ గ్రావెల్ రోడ్డు ఉంటుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు వరకు మనం బీటీ రోడ్లో వచ్చాము. ఇక్కడ నుంచి లైట్గా రెడ్ గ్రావెల్ రోడ్డు ఉంటుంది. మీరు గమనించవచ్చు, పెద్ద పెద్ద హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ రోడ్లో. ఇక్కడ మీకు చిన్న సప్టాలాగా వచ్చింది కాలువ మీద, పంట కాలువ మీద. ఇక్కడ రైట్కి వెళ్ళారంటే మీరు ఊర్లోకి వెళ్ళిపోతారు, ప్రొద్దుటూరు ఊర్లోకి వెళ్ళిపోతారు. లెఫ్ట్కి వెళ్తే మీరు అవుటర్ రింగ్ రోడ్డు పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతారు. లెఫ్ట్కి వెళ్తే రైట్కి లెఫ్ట్కి ఎటు వెళ్ళొద్దు, మీరు స్ట్రైట్గా వచ్చేయండి. ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి. ఇక్కడ టర్న్ తీసుకోవాలి, చిన్న రైట్కి టర్న్ ఉంటుంది. ఇది ప్రొద్దుటూరు ఊర్లోకి వెళ్ళే రోడ్. ఇది ఈ రోడ్లో కూడా వెంచర్లు ఉంటాయి. ఇది టర్న్ తిరిగిన వెంటనే మీకు గెస్ట్ హౌస్లు కనపడుతున్నాయి చూడండి. 2 గెస్ట్ హౌస్లు, పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కనపడుతున్నాయి. ఇది ఈ రోడ్లో వెళ్తే ఎంట్రన్స్, ఇటు ఎంట్రన్స్, ప్రొద్దుటూరు ఊరికి ఎంట్రన్స్. ఇప్పుడే ఒక గెస్ట్ హౌస్ దాటాం. నెక్స్ట్ సెకండ్ గెస్ట్ హౌస్ కనపడుతుంది చూడండి, లెఫ్ట్ సైడ్ చిన్న గెస్ట్ హౌస్ ఇది. అలాగే థర్డ్ చాలా పెద్ద గెస్ట్ హౌస్ కనపడుతుంది చూడండి. 3 గెస్ట్ హౌస్లు ఇక్కడే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి ఒక వెంచర్ ఉంది. ఇది నాన్ లేఅవుట్ అయినా రీసేల్ 12-13 వేలు జరుగుతుంది దీంట్లో.
లేఅవుట్లో అయితే సిఆర్డి లేఅవుట్లో అయితే 20,000 తక్కువ జరగట్లేదు రీసేల్. ఇక్కడ నుంచి హౌసెస్ అన్ని ఊరు స్టార్ట్ అయిపోయింది, మీరు గమనించవచ్చు. ఇంక ఇది ఇటు సైడ్ నుంచి ఈ రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఊరు స్టార్ట్ అయిపోయింది, మీరు గమనించవచ్చు. ఇదే రూట్ మ్యాప్, ఇంకా మీరు ఎవరిని అడగక్కర్లేదు. డైరెక్ట్ ఇలా ఈ రూట్ మ్యాప్ ద్వారా రావటం, చూసుకోవటం, నచ్చితే కాల్ చేయటం. మీకు హౌస్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇక్కడ మీరు చూడండి, తార్ రోడ్డు ఎండ్ అయ్యి సీసీ రోడ్డు స్టార్ట్ అయ్యేటప్పుడు రైట్ సైడ్కి మన గేట్ ఉంది చూడండి, వెంచర్ ఉంది, కొబ్బరి చెట్టు ఉంటుంది పక్క నుంచి, వెంచర్ ఉంది చూడండి. ఇదిగోండి రోడ్డు, ఇది వెంచరు. దీంట్లో ఏంటంటే 40 ఫీట్ రోడ్లతో డెవలప్ చేసిన ఓల్డ్ వడా లేఅవుట్. ఇది పక్కా లేఅవుట్. ఇది పక్కనే అన్ని హౌసెస్ చూడండి, మొత్తం కూడా అన్ని హౌసెస్. ఇది ఒక అద్భుతమైన వడా లేఅవుట్. ప్రొద్దుటూరు ఇళ్ళకి ఆనుకుని ఉండే వడా లేఅవుట్. ఇది అన్ని హౌసెస్ ఉంటాయి. ఇది పార్క్, మీరు చూసేది పార్కు, ఈ వెంచర్కి సంబంధించిన పార్కు. అలాగే ఇప్పుడు మనకి సేల్ చేయబోయే హౌసెస్ చూడండి, ఈస్ట్ ఫేసింగ్ హౌస్. అది మీరు చూసేది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. 170 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్. అలాగే దానికి ఆపోజిట్గా చూడండి వెస్ట్ ఫేసింగ్ హౌస్. అది ఈ 2 హౌస్లు ఇప్పుడు సేల్కి ఉన్నాయి. మీరు ఇక్కడ దాకా వచ్చి ఈ హౌస్లు చూసుకుని లోపల ఎలా ఉంటుందో మేము చూపించేస్తాం క్లియర్గా. యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. మీరు ఇంకా డైరెక్ట్గా చూడాలి అనుకుంటే కాల్ చేయండి, కంపల్సరీగా చూడాలి అనుకుంటే కాల్ చేయండి, మేము మనిషిని పంపిస్తాము, వాళ్ళు చూపిస్తారు. కంటిన్యూ అవ్వండి, మీరు లోపల ఇళ్ళు ఎలా ఉన్నాయో కూడా చూస్తారు. ముందుగా ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ చూద్దామండి. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఫ్రంట్ చక్కగా మీకు 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, పక్కనే ఇళ్ళు ఉన్నాయి. ఆపోజిట్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా ఉంది. అలాగే ఈ హౌస్ మొత్తం మీకు ఫ్రంట్ ఎలివేషన్ ఇలా ఉంటుంది. 32 వెడల్పు ఉంటుంది. ఇది మొత్తం 32 వెడల్పు. పొడుగు వచ్చి మీకు 50 ఉంటుంది. 32 into 50 అంటే 177 స్క్వేర్ యార్డ్స్లో 1450 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసింది. ఇది ఎంట్రన్స్ మొత్తం కూడా. ఒక కారు, ఒక బైక్ పెట్టుకోవచ్చు, పార్క్ చేసుకోవచ్చు. సీలింగ్ అయితే ఇలా ఉంటుంది. పక్కనే మీకు సెట్ బ్యాక్స్ అయితే ఇలా ఉంటాయి చూడండి. మీకు స్టెప్స్, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా వచ్చింది చూడొచ్చు. ఎంట్రన్స్లో డోర్లు అయితే టేక్తో చక్కగా చేశారు. ఇవన్నీ కూడా టైల్స్, ఫినిషింగ్ వర్క్ అంతా టైల్స్ వచ్చినాయి అంతా మీకు ఎంట్రన్స్లో. లోపలికి వెళ్ళినా కానీ మీకు పెద్ద టైల్స్ వచ్చినాయి. సీలింగ్ కూడా కంప్లీట్ అయింది, ఫాల్ సీలింగ్. హాల్ అయితే చాలా పొడుగ్గా ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హాల్ చాలా పొడుగ్గా ఉంది. హాల్లో నుంచి మీకు 2 బెడ్రూమ్లకి వే అనేది ఉంది. ఇది పెద్ద బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మీకు వీడియోలో తెలవకపోవచ్చు కానీ ఇది చాలా విశాలంగా ఉంది ఈ బెడ్రూమ్. కబోర్డ్స్ ఒకటి మనం చేయించుకోవాలి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీకు బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి చూడండి. మీకు వీడియో కన్నా బయట ఇంకా పెద్దగా కనపడతాయి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా మీకు అటాచ్డ్గా వాష్రూమ్ అనేది వచ్చింది. వాష్రూమ్ చూడండి, ఇది కూడా బాగుంది. అలాగే ఈ 2 బెడ్రూమ్లో నుంచి మనం హాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టీవీ పెట్టుకుంటాకి సెటప్ చేయడం జరిగింది. ఈ కబోర్డ్స్ కూడా మీరే చేయించుకోవాలి. హాల్లో నుంచి మరలా అవుట్ సైడ్కి వెళ్ళటానికి ఒక తలుపు అయితే ఉంది. ఇక్కడ మళ్ళీ ఇది డైనింగ్ రూము. హాల్ తర్వాత డైనింగ్ రూమ్ వచ్చింది. డైనింగ్ రూమ్కి కూడా మీకు కబోర్డ్స్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ ఉంది. ఇది కిచెన్. ఇది కిచెన్ అయితే సూపర్గా ఉంది. మొత్తం కూడా మార్బుల్స్ సెట్ చేయడం జరిగింది. కబోర్డ్స్ ఉన్నాయి ఎక్కువగా. పైన అటక అంటారు, అటక కూడా ఉంది. ఈ కబోర్డ్స్ మీరు చేయించుకోవాలి. దీనికి అటాచ్డ్గా వాష్ ఏరియా ఉంది చూడండి. వాష్ ఏరియా ఉంది. మళ్ళీ సెక్యూరిటీగా గ్రిల్ పెట్టేయడం జరిగింది. పక్కనే మంచి గ్రీనరీ బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మీరు బ్యాక్ సైడ్ నుంచి అవుట్కి రావచ్చు. ఇక్కడ మీకు వాటర్ కార్క్స్ ఇచ్చారు, సెట్ బ్యాక్స్, బాగా ఎక్కువగా సెట్ బ్యాక్స్ వదిలేయడం జరిగింది. మోటార్ కూడా ఆల్రెడీ ఫిట్ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుంది. అంతా కూడా సూపర్గా కుదిరింది. ఇక్కడ మోటార్కి స్విచ్ బోర్డ్ అనేది ఉంది చూడండి, సూపర్ ఉంది అంతా. ఇది మొత్తం టోటల్గా. అక్కడ మీకు గెస్ట్ హౌస్ చూపించాను నేను, ఫస్ట్ గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ నుంచి ఎగ్జాక్ట్గా 300 మీటర్స్ అవతల మీకు అవుటర్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. అంటే మీకు 1 కిలోమీటర్ లోపల అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది ఫ్యూచర్లో. మీకు ఇక్కడ ఇప్పుడు కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా, నెక్స్ట్ ఉండటానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూద్దాం. ఇప్పుడు దాకా ఈ వెస్ట్ ఫేసింగ్ మనం చూసాం. దీని కాస్ట్ వచ్చి 65 lakhs. మీరు ఆ రేట్కి డిసైడ్ అయితే మాత్రం మీరు కాల్ చేయొచ్చు. ఆనర్ వచ్చి పక్కనే, ఈ కంకిపాడు పక్కనే ఉండే వణుకూరులో ఉంటారు. మీరు కాల్ చేసి ఇంట్రెస్ట్ అయితే కనుక మీరు వణుకూరు వచ్చి మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ చూద్దాం. ఇది ఈస్ట్ ఫేసింగ్.
దీని కాస్ట్ వచ్చి 60 lakhs. 170 square yardsలో మనకి 1260 SFT వచ్చింది. మీకు ఇది 60 lakhs. వెస్ట్ ఫేసింగ్ మీద 5 lakhs తక్కువ. అయితే దీనికి వెనకమాల హౌసెస్ ఉంటాయి, పక్కన హౌసెస్ ఉంటాయి, మొత్తం కూడా హౌసెస్ ఉంటాయి చుట్టూ. దీన్ని కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లోపల ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇది చూసుకుని మీరు ఇక్కడ దాకా చూసుకుని కాల్ చేయొచ్చు. నచ్చితే ఇది 60 lakhs. ఈ రేటుకి మీరు కొనాలనుకుంటే మాత్రం కాల్ చేయొచ్చు. కాబట్టి మీరు లోపల ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇక్కడ ఒక కారు, ఇక్కడ ఒక బైకు పార్క్ చేసుకోవచ్చు. సెట్ బ్యాక్స్ చూడొచ్చు. అలాగే మీకు డ్రైనేజ్ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. సీలింగ్ కూడా బాగుంది. ఎంట్రన్స్లో మీరు చూస్తే కనుక టేక్తో చక్కగా గుమ్మాలు కిటికీలు వచ్చినాయి. చక్కటి టైల్స్తో మీకు ఫ్లోరింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఉంది. మీకు ఇక్కడ ఎంట్రన్స్లో ఈశాన్యంలో మళ్ళీ ఇంకో తలుపు ఇచ్చారు. మెయిన్ డోర్ కాకుండా పక్కనే ఇంకో డోర్ కూడా ఇవ్వడం జరిగింది. హాల్లో నుంచి ఇది చాలా పెద్ద సైజు ఉంది. వీడియోలో కన్నా బయట పెద్ద సైజు కనపడుద్ది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్, బాత్రూమ్ ఉంది. మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దది. ఇందాక మనం చూసింది సెకండ్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది. కబోర్డ్స్ అయితే మనమే చేయించుకోవాలి. ఫ్లోరింగ్, సీలింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ చాలా పెద్ద బాత్రూమ్ అయితే వచ్చింది. నెక్స్ట్ దీని తర్వాత చూసుకుంటే ఇది కిచెన్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మార్బుల్స్తో డిజైన్ చేశారు. మీకు పైన అటక ఉంది. అలాగే ఇక్కడ వాష్ ఏరియా ఉంది. సెక్యూరిటీగా గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది టోటల్గా 2 హౌస్లు. మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం పైన ఎలా ఉందో. ఇక్కడ కరెంట్ కూడా వచ్చింది చూడొచ్చు. అక్కడే మనకు అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది 1 kilometer లోపు. ఇప్పుడు కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అలాగే హౌస్ ఉండటానికి కూడా బాగుంటుంది. ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 60 లక్షలు, ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ 65 లక్షలకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ.